పురి హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా మాట్లాడుకొని మనం. ఈరోజు ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడు అంటే ఎప్పుడు అని కాదు, ఒక 2 డేస్ ముందు రావాల్సిన వీడియో ఇప్పటికొచ్చింది. రథసప్తం కదా, ఏ గుడికి వెళ్ళలేదబ్బా అని ఆలోచించుకుంటూ కూర్చునే టైంలో మా అక్క వాళ్ళందరూ అనుకున్నారనమాట, ఇలా కొండాలమ్మ తల్లి మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట గుడి, అక్కడికి నడుచుకుంటూ వెళ్దామని అందరూ అనుకున్నారు. నేనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే రథసప్తమి నైట్కి మేము అక్కడి నుంచి వచ్చేయాలన్నమాట. హాలిడేస్కి చాలా రోజులు ఉండిపోయాం, కానీ రావాలని అనిపించదు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, అలాగే అనిపించక ఉండిపోయాం అనమాట. సరే ఏదైతే అది ఆ దేవుడే తీసుకెళ్తాడులే, వెళ్ళిపోతే అన్న ఇదిలో వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ 2కి లేచి అందరం రెడీ అయ్యి బయలుదేరేసరికి 3:30 అయిపోయింది. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసి మధ్యలో మా వాళ్ళు టీ బ్రేక్ ఇచ్చారనమాట. దగ్గరేం కాదు, దగ్గరగా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. చెప్పులు లేకుండా నడవటం అంటే చాలా కష్టం. నేను ఎప్పుడు ఇలా నడిచి వెళ్ళటం అనేది అసలు లేదు. అలా నిదానంగా నడుస్తూ వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం. ఓపిక లేదు, చచ్చిపోయింది ఓపిక. సగం దూరం వెళ్ళేసరికి దేవుడా నువ్వే తీసుకెళ్ళాలి బాబు అన్న ఇదిలో అయిపోయాం. దానికి తోడు నేను వేసుకున్న డ్రెస్ ఒకటి, దానికి నేను చేసే పనికి అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే కాళ్ళ కింద పడిపోయేది పక్కన వాళ్ళు నడుస్తూ ఉంటే. అయిపోయింది ఓపిక, చూసారా ఓపిక లేక అటు ఇటు ఊగిపోతున్నాం నడవటానికి కూడాను. ఏదో తిప్పలు పడి నిదానంగా నడిచేసామన్నమాట. దగ్గరగా ఒక 3 hours పట్టింది, 20 కిలోమీటర్స్ మాకు నడవటానికి. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతుంటే మేము మా అక్క వాళ్ళ పాప అనమాట, ఇద్దరం కలిసి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాం. చలికాలంలో కూడా చెమటలు పట్టాయి, అసలు మామూలుగా లేదు. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా అనుకున్నాను, కానీ కొంచెం కష్టమే నడవటం. కాళ్ళలో రాళ్ళు దిగిపోయి అబ్బబ్బబ్బా మామూలుగా లేదు. మా వాళ్ళందరూ ఫొటోస్కి పోజులు ఇమ్మంటే రెడీగా ఉంటారు, కానీ ఫోటో తీసేవాళ్ళు మాత్రం తిట్టుకుంటూ ఉంటారు, ఇదేంటి ఎప్పుడు ఫోటోలు తీసుకుంటూ ఉంటుందని. అలా సరదాగా వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఈ బోర్డుని చూడగానే పడిన కష్టంలో సగం మర్చిపోయాం, గుడి దగ్గరికి వెళ్ళేసరికి మిగిలింది కూడా మర్చిపోయాం.